అందరికీ కూడాను అందుబాటులో ఏదైతే చేయగలమో అది మాత్రమే చెప్పారు. జగన్ మార్క్ అనేది ఈరోజు కనిపించింది. మేనిఫెస్టోలో ప్రతి పేదవాళ్ళకి కూడాను వాళ్ళ ఆర్థిక అభ్యున్నతికి మహిళలకు పెద్దపీట వేశారు. అలానే ముందుగానే ఏదైతే పాత మేనిఫెస్టోలో ఉన్నట్టుగా విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇవే కాకుండా పోర్టులు, మెడికల్ కాలేజెస్ నిర్మాణాల మీద కూడాను ఎంతో దృష్టి సారించారు. వీటితో పాటుగా అందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక శుభవార్త చెప్పారు. వైజాగ్ రాజధానిగా ప్రకటించడం జరిగింది. దానికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము అందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలానే ఈరోజు జిల్లా కేంద్రాలను స్మార్ట్ సిటీస్ గా డెవలప్ చేస్తూ 2,000 కోట్ల రూపాయలను తొలి దశలో రిలీజ్ చేయడం అనేది కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ మేనిఫెస్టోలో ఉంది. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. అది ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఈ మేనిఫెస్టో తర్వాత మా యొక్క ఓట్ బ్యాంక్ కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.